లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెదక్ జిల్లాలో కోర్టులో కుటుంబం ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? దీనికి కారణమేంటి? భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయనున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమ్య. స్వగ్రామం మెదక్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామం. రమ్య కొన్నేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ కి చెందిన నవీన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి బంధానికి యశ్విక, రిత్విక అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అదే సమయంలో నవీన్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది రమ్య. కొన్ని రోజుల కిందట తన భార్యని పిలవడానికి అత్తగారింటికి వెళ్లాడు నవీన్. భార్య ఇంటికి రాకపోవడంతో ఆ రోజు రాత్రి అత్త ఇంటిపై సుత్తిల్ బాంబులు పెట్టి పేల్చాడు నవీన్. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నవీన్ పై కేసు నమోదయ్యింది. తర్వాత కొన్ని రోజులకు నవీన్, రమ్య ఇద్దరూ కలిసిపోయారు. అత్తింటి వారు పెట్టిన కేసు విషయంలో మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. జూన్ 28న మెదక్ జిల్లా కోర్టులో కేసు విచారణ ఉండటంతో భార్య పిల్లలతో నవీన్ కోర్టుకు వచ్చాడు. కోర్టులోనూ కేసు విషయంలో భార్యాభర్తలు గొడవ పడ్డారు. రాత్రి సమయంలో కోర్టు బిల్డింగ్ పై నుంచి భార్య పిల్లలతో సహా నవీన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన సిబ్బంది పోలీసుల సహాయంతో మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా రమ్య మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. నవీన్ ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందించారు. వచ్చిన తర్వాత అమ్మాయి తోలిస్తలేరు అని చెప్పేసి ఈయన పిల్లగాడు ఏం చేసిందంటే ఆ సుత్తిల్ బాంబులు అనే వైర్లకు చుట్టి వాళ్ళ ఇంటి మీద వేసి భయపెట్టిస్తానని వస్తారని చెప్పేసి దాని మీద వాళ్ళ చిన్నారులకి ఇట్లా కేసు పెడితే ఈయన మీద కేసు అయింది. నెలలో 2 నెలలు జైలు ఉండొచ్చు అనుకుంటా కేసు అయింది. అయితే అది మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చిండు. ఛార్జ్ షీట్ ఇలా రాంపేట పోలీస్ స్టేషన్ వచ్చినాడు. నేను కూడా వేరే పని మీద పోలీస్ స్టేషన్ పోయినా. రాంపేట పోలీస్ స్టేషన్ వస్తే అక్కడ ఎస్ఐ గారు ఏం చెప్పారంటే మీరు కోర్టు పోయి కాగితం తెచ్చుకుని బైక్ ఉంటే మీరు కోర్టు నుంచి ఆ కాగితాలు తీసుకొచ్చుకొని మీరు కోర్టుకు పోయినా చెప్పి ఛార్జ్ షీట్ తీసుకోవచ్చు చెప్పి పేపర్లు ఇచ్చారు. అవి తీసుకొని కోర్టు కాడికి వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందనే సంగతి మనకు తెలియదు. ఈ ఘటనపై రమ్య కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీనే భార్య పిల్లలను కిందికి నెట్టేశాడు అని ఆరోపిస్తున్నారు. తన కూతురు మృతికి కారణమైన నవీన్ పై చర్యలు తీసుకోవాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ని విచారిస్తున్నారు. అలాగే కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మెదక్ డీఎస్పీ ప్రసన్న తెలిపారు. భార్యాభర్తలకి మధ్యలో ఈ హెరాస్మెంట్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా ఈ భార్యను ఇంటికి పంపలేదని ఇతను వాళ్ళ ఇంటి పైన కూడా దాడి చేసి క్రాకర్స్ అవి వేసి కొంచెం ఇల్లు కూడా తగలబెట్టాడని ఆ కేసులో కూడా ఇతను ముద్దాయి. ఆ కేసు కూడా ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది రామాయంపేట పోలీస్ స్టేషన్ నుంచి. ఆ కేసులో కూడా ఇతను ముద్దాయి. ఈ కేసు కొంచెం కాంప్రమైజ్ క్లోజ్ చేసుకునే ఉద్దేశంతో వాళ్ళ భార్యని కొంచెం హెరాస్మెంట్ చేస్తానని తల్లి చెప్తుంది. అదేవిధంగా ఈ బిల్డింగ్ మీద దూకడం కాదు, ఈ నవీనే భార్య పిల్లలిద్దరూ కూడా తోసేశాడని చెప్పేసి చనిపోయిన డిసీజ్డ్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నవీన్ ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తరలించారు. జిల్లా కోర్టులో ఘటన చోటు చేసుకోవడంతో జిల్లా జడ్జి నీలిమ ఆరా తీశారు.